వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ రాక్షసత్వంకు వేల మంది అమాయకులు బలయ్యారని పూటలపట్టు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ విమర్శించారు. గురువారం మధ్యాహ్నం యాదమరి మండలంలోని క్లస్టర్ 11 పరిధిలోని పట్రపల్లె గ్రామంలో జయహో బీసీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంకు చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్, అభ్యర్థి మురళీమోహన్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థి మురళీమోహన్ బీసీలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జయహో బీసీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే వైసీపీ నాయకుల్లో వణుకు పుడుతుందన్నారు. జయహో బీసీ కార్యక్రమాలకు అన్ని అనుమతులు తీసుకున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక కరెంటు కట్ చేస్తూ వైసీపీ నాయకులు తమ పైశాచికత్వాన్ని చూపిస్తున్నారని మండిపడ్డారు. తమ్ముడు హత్య చేస్తే ఏ విధంగా జగన్ రాజకీయాలకు ఉపయోగించుకున్నారో ప్రజలందరికీ తెలుసునని గుర్తు చేశారు. బీసీలు ఏకమైతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలో అని వైసీపీ నాయకులకు జగన్కు భయం పుట్టుకుందని, బీసీలంతా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారనే విషయం వైసీపీ నాయకులకు అర్థమైందని చెప్పారు. నమస్కారం. ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ప్రచారం చేసుకోవాలన్నా, కరపత్రాలు పంచాలన్నా, వెహికల్లో తిరగాలన్నా, లౌడ్ స్పీకర్లు పెట్టుకోవాలన్నా కొన్ని ఆంక్షలు పరిమితులు పెట్టి పర్మిషన్లు ఇవ్వడం జరుగుతోంది. ఎవరు కూడా అధికార యంత్రాంగం ఎవరు కూడా ఒక పార్టీకి కానీ లేకపోతే ఒక వ్యక్తికి కానీ కొమ్ము కాయకూడదన్నటువంటి నిబంధనలు ఉంది. నేను ఈరోజు సూటిగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులను ప్రశ్నించదలుచుకున్నా. ఈసీ కూడా దీనిపైన సుమోటోగా కేసు కట్టాలా. ఎందుకంటే మేము అన్ని పర్మిషన్లు తీసుకొని ఈరోజు పట్రపల్లి అనే గ్రామానికి వచ్చాం. పట్రపల్లి గ్రామానికి వచ్చినప్పుడు మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కరెంటు పోయింది, మీటింగ్ క్లోజ్ అయినా కరెంట్ వచ్చింది. సిగ్గులే అంటే కరెంట్ ఆఫ్ చేసేసి మైకులు కట్ చేసేసినంత మాత్రాన మా నోళ్ళు మోగపోతాయా? జనం నోళ్ళు ఊరుగా ఉంటాయా? అధికారులు కూడా పవర్ కట్ చేయాలంటే మినిమం ఉరుములు ఉరుమాలా, పిడుగులు పడాలా, గాలివాన రావాలా, లేకపోతే ఎక్కడైనా లైన్లు తెగుండాలా. ఇవేవైనా ఈ ఫీడర్ కింద జరుగుండాయా? ఈరోజు నోటీస్ చేయాలా. దీన్ని పెద్ద ఇష్యూ చేయదలుచుకున్నాం మేము. ఎక్కడికి పోతున్నారు మీరు అంటే అధికార పార్టీ నాయకులు చెప్తే కరెంటు కట్ చేసి మైకులు కట్ చేసి మా గొంతు నొక్కాలనుకుంటున్నారా? ఈసీఐ పరిధిలో పనిచేస్తున్నారా ఈ అధికారులు, లేకపోతే వైసీపీ పరిధిలో పనిచేస్తున్నారా? ఈసీ పరిధిలో పనిచేస్తే ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ మీద ఎలక్షన్ కమిషన్ కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఈఆర్ఓ కానీ విచారణ జరిపించాలి వాళ్ళ మీద. లేదు వైసీపీ పరిధిలో పనిచేస్తున్నారంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. మీటింగ్ స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చాం, వేదిక దగ్గరకు వచ్చాం, కరెంట్ కట్ అయింది. 4:30 వరకు మా మీటింగ్ జరుగుతుంది కాబట్టి 4:30కు అయిపోయింది. 4:37 కరెంట్ ఇస్తారు. ఏంటిది అంటే ప్రచారం చేసుకునే హక్కు కూడా లేదా? ఎలక్షన్ కమిషన్ నేను కోరుతున్నా, ఈ విధంగా చేస్తే మేము ప్రచారాలు ఏ విధంగా చేసుకోవాలి? మేము ప్రచారంలో వైలేట్ చేస్తే మీరు చర్యలు తీసుకుంటారు కదా. ప్రచారంలో మేము ఈ విధంగా వెళ్తున్నప్పుడు ఒక పార్టీకి కొమ్మగాస్తే మీరు చర్యలు తీసుకోవాలా వద్దా? మీరు సుమోటోగా దీన్ని విచారణ జరిపించి ఈ ఈఆర్ఓని కానీ, జిల్లా కలెక్టర్ గారిని నేను కోరుతున్నా, ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలా. ఎవరు వాళ్ళని కరెంట్ ఆఫ్ చేయించారని కూడా విచారణ జరిపించాలా. ఇలాంటి సైకో సాడిజం యాక్టివిటీ వల్ల మా మనోస్థైర్యాన్ని కానీ, మా జనబలాన్ని కానీ తగ్గించలేరు. కరెంటు లేకపోయినా మాకు మైకులకు మించిన గొంతుంది, లేదా మూగ సైకిల్తో చేసుకునే అర్థం చేసుకోగలిగినటువంటి జనం ఉన్నారు. అశేష జనం వచ్చినా కూడా సైకిల్తో అర్థం చేసుకోగలరు. మీరు ఇలాంటి దుర్మార్గాలు ఎన్ని చేసినా, ఆటంకాలు ఎన్ని కలిగించినా వెనక్కి పోయేది ఉండదు. యాదమరిలో మితిమీరుతోంది. అధికార యంత్రాంగం కూడా దీన్ని సరిదిద్దుకోవాలా. పోలీసులు మేము ప్రచారానికి వస్తే ఎవడో ఆకతాయిలు వచ్చి ఇక్కడికి రావద్దని అడ్డుకుంటాడు. ఏమయ్యా అని పోలీసులను అడిగితే మాకు డీటెయిల్స్ ఇవ్వండి మేము చూస్తూ ఉంటారు. ఇంకా అడ్డుపడి మా మీదకి వచ్చి కొడతా ఉంటే మా మీదలే కేసులు పెడతారు. ఏంటిది? ఈరోజు నిజంగానే ప్రజాస్వామ్యం సిగ్గుపడాలా.
కరెంట్ ఎందుకు ఆఫ్ చేశారో వివరణ ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. యాదమరిలో ఈసారి మెజారిటీ వస్తుందన్నటువంటి విషయం వైసీపీకి అర్థమైపోయింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి యాదమరిలో స్వీప్ చేయబోతుందన్నటువంటి అనుమానం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని ప్రజల్లో తిరగనీయకుండా మమ్మల్ని కట్టడి చేయాలని కొంతమంది కోవర్ట్ల ద్వారా ఎక్కడికక్కడ విషయాలు తెలుసుకుంటూ ఇప్పుడు కరెంట్ ఆఫ్ చేయించడం, ప్రచారం తిరగనకుండా చేయించడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వరకు కూడా నేను చాలా గౌరవంగా చెప్తున్నా, మీరు ఎవరైనా కూడా అధికార పార్టీ కొమ్ముగాయాలనుకుంటే చర్యలు తప్పవు. మీ మీద ఫిర్యాదు చేయడం జరుగుతుంది, చర్యలు తప్పవు. ఖచ్చితంగా ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ చేయకుండా ఉంటారని కోరుకుంటూ మళ్ళీ కూడా చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళకి ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికల ప్రచారంగా జరగనివ్వండి. మీ కనుసన్నల్లో, మీ జాగీర్లో నడవడానికి మేము మీ మోచేతి నీళ్లు తాగే వాళ్ళం కాదు. తెలుగుదేశం కండువా కప్పుకొని వచ్చుండే వాళ్ళం, జనసేన కండువా కప్పుకొని వచ్చుండే వాళ్ళం, బీజేపీ కండువా కప్పుకొని వచ్చుండే వాళ్ళం. కాబట్టి మీ మోచేతి నీళ్లు తాగే వాళ్ళకి ఎవరికన్నా ఇట్లాంటివి చేసి కట్టడి చేసుకోండి, కానీ మా మీద ఇట్లాంటి దుష్ట ప్రయోగాలు చేయొద్దని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మొరార్జీ యాదవ్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందున్నటువంటి పెద్దలకి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు పెద్దలందరూ కూడా చాలా ఆవేశంతో చాలా విషయాలు మీకు చెప్పడం జరిగింది. జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా మీరు టీవీలో చూస్తున్నారు. కానీ మన పక్కన, మన నియోజకవర్గంలో, మన పక్క గ్రామంలో, మన పక్క మండలంలో జరుగుతున్నటువంటి దారుణాలని టీవీలో రావడం లేదు, పేపర్లో రావడం లేదు. ఎందుకంటే వ్యవస్థని మొత్తం జగన్మోహన్ రెడ్డి గుప్పెట్లో పెట్టుకుంటే ఆయన అనుచర గణం ఈ నియోజకవర్గంలో చెలరేగిపోతున్నారు. ఆఖరికి యాదమరి మండలంలో మేము ఇంటింటికి ప్రచారం పోవాలన్నా కూడా అడ్డంగా మీదపడి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకు నేను ఈ విషయాలు చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ బీసీలు ఎక్కువ, ఎస్సీలు ఎక్కువ. ఇక్కడ ఊర్లు మనవి, ఇక్కడ జనం మనము. ఇక్కడ పెత్తనం ఎవరిది? మనం ఊహ తెలియక ముందు, నాగరికత తెలియక ముందు, మన కష్టం మనకు తెలియక ముందు ఒకరి ఏలుబడిలో ఉండాల్సిందే, తప్పదు ఆనాటి పరిస్థితుల్లో. ఈనాడు మన బిడ్డలు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, బయట దేశాలకు వెళ్తున్నారు. ఇతరులకు మేమేం తక్కువ కాదని బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు నిరూపిస్తున్నారు. మరి మా పత్రం మేము చేసుకుంటామని ఎందుకు నిరూపించలేము? ఇన్ని చేసిన మనకు ఇది చేత కాదా? చేత కాదా? ఎన్నాళ్ళు ఒకటి మోచేతి కింద మనం బతకాలన్నటువంటి ఆలోచన బీసీలలో, ఎస్సీలలో, మైనారిటీలలో రావాలా? ఎందుకంటే ఆత్మ గౌరవంతో బతకడం కోసమే. ఆత్మ గౌరవానికి హలో ఆ పార్టీలో బీసీలు ఉన్నారా? ఆలోచించండి. అంటే మీరు పెత్తనం చేస్తే నా బీసీలు మీకు ఊడిగం చేయాలా? ఒకప్పుడు ఈ ఆలోచన లేవు. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట వీళ్ళకి అణిగి బతకాలేమో అన్నటువంటి భయం మనల్ని వెంటాడేది. ఇప్పుడు ఏముంది, ప్రపంచం విశాలమైంది. నువ్వు తయారు చేసుకునే కత్తిని ఆన్లైన్లో అమ్ముకోవచ్చు. మా ఊర్లో చింతపండు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటే ఆన్లైన్లో అమ్ముకోవచ్చు. ప్రపంచం కుగ్రామంగా మారింది. తెలివి ఒకడు సొత్తు కాదు, మరి పెత్తనం మాత్రం ఒకడు సొత్తుగా ఎందుకు ఉండాలా?
ఎందుకు ఉండాలా? కాబట్టి బీసీలందరూ కూడా మనం ఆలోచించుకోవాలా. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బీసీలను రాజకీయంగా ప్రోత్సహిస్తోంది, బీసీలకు పదవులు ఇచ్చింది. అంతెందుకు ఈ చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా. ఈ జిల్లాకు అధ్యక్షుడు ఎవరు? బీసీ సిఆర్ రాజన్ గారు. మీ అదృష్టం ఏంటంటే ఆయన ఒక్కసారి మాట్లాడితే గలం విప్పితే ఎలా ఉంటుందనేది కొంచెంసేపు తర్వాత చూస్తారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత నాకేం మిగలదని ముందుగా నేను మాట్లాడుతున్నా. అంత ఆవేశం ఆవేదన కలిగి రాజకీయాల్లో నా బీసీలని అందలు మెక్కించాలన్నటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తి ఆయన. ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసిన మండల ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ మొరార్జీ, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ సిఆర్ రాజన్ గారు, కొత్తగా మొన్న నియమించిన మొట్టమొదటి మీటింగ్ ఆయనకి ఇదే. అందువల్ల మీ సత్తా ఏందో ఆయనకు రేపు ఎన్నికల రోజు మే 13వ తారీఖు చూపించి మళ్ళా 16, 17 ఆయన తీసుకురావాలి. మీ సత్తా చూడు, మా దళవాయిపల్లి సత్తా ఇంత అని మీరు చూపించేదానికి మీరు 13వ తేదీ ఎన్నికల్లో మీరు నిరూపించాలా. అదేవిధంగా మురళీమోహన్ గారు ఉన్నారు, మంచి వ్యక్తి, తప్పకుండా కూడా ఆయన్ని మీరు అందరూ కూడా గెలిపించాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. ఈరోజు ఈ యాదమరి మండలంతో నాకు 1985వ సంవత్సరం నేను కంటెస్ట్ చేసినప్పుడు 13 పంచాయతీలు చిత్తూరుకి, 13 పంచాయతీలు అప్పుడు పలంనేరుకు ఉండేది. అప్పుడు సుబ్బయ్య గారు ఉండేది. సుబ్బయ్య గారు కూడా మొత్తం కూడా నాపైన వదిలేసి ఆ మండలం మొత్తం మీరే చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. 86లో మీకు ఒక ఎన్నికలు జరిగింది, మీకు గుర్తుంటుంది. మరి మండల ఎలక్షన్ డైరెక్ట్ ఓటింగ్. అప్పుడు ఈ మండలంలో కొంతమందిని కూడా నేను ట్రై చేశాను. వాళ్ళు కొంచెం వెనకడిగేస్తే కడపట్ట సీను మందిని, అంటే మొరార్జీ వాళ్ళ నాయన్ని తీసుకొని వచ్చి మండల ప్రెసిడెంట్ డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాం. అప్పుడు మరి చిన్నమరెడ్డి గారు మరి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక ముందు మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, 42 రోజుల్లో మనకు ఒక గొప్ప అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి ఈ యొక్క సభలు సమావేశాలు పెట్టి వేదిక పైన పెద్దలందరూ కూడా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పేసి ముఖ్యమంత్రి అయిన వెంటనే మన బీసీ సామాజిక వర్గ ప్రజలైతేమి, రాష్ట్రంలో ఉన్న వారందరినీ కూడా ఒక మాయలో పడేసి బటన్ నొక్కే కార్యక్రమాల ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లో మేము డబ్బులు నేరుగా వేస్తున్నాం అని చెప్పేసి మనల్ని నమ్మించి మోసం చేసే కార్యక్రమం చేశాడు. 4 కార్యక్రమాలు చెప్తా. మీ ఇంట్లో ప్రతి ఇంట్లో చదువుకునే విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులు బీసీ విద్యార్థులకు విదేశీ విద్య దూరం చేశాడు. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు, ఇంజనీరింగ్ జరిగే విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారా? దాని లేకుండా మోసం చేశాడు. ఇవన్నీ నిలిపేసి ఆ బటన్ నొక్కే కార్యక్రమాల ద్వారా ఎవరు డబ్బేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నా మీకు. మన తలలు తాకట్టు పెట్టి, రిజర్వ్ బ్యాంక్ తాకట్టు పెట్టి ఈ రాష్ట్రంలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మన అకౌంట్ లో 50,000 రూపాయలు వేసి, సరే ఆ డబ్బు ఎవరు కడతారనేది కూడా తెలియజేయాలి. జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో ఉన్నటువంటి ఆయన ఎస్టేట్ లో ఉన్న ఆదాయంతో కడతాడా, లేదా భారతీయ సిమెంట్ లో వచ్చే లాభాల్లో కడతాడా, లేకపోతే పులివెందులో ఉండే ఆ యొక్క ఇడుపులపాయలో ఉండే ఆ సామ్రాజ్యంలో వచ్చే ఆదాయంతో కడతాడా? కట్టడు. మనమే కట్టాలి. కడుతున్నాము. 4 సంవత్సరాలు కట్టాము. వంట నూనె, పప్పు, ఉప్పు, నూనె, గ్యాస్, బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు ఇవన్నీ కలిపి ఒక కుటుంబానికి 7,000 రూపాయలు చొప్పున బాధుడే బాధుడు మన పైన బాధి లాక్కుంటున్నాడు. కట్టాము. ఆయన మనకు ఉచితంగా వేయలేదు. మనలో మోసం చేసి మనకు డబ్బులు వేశాడు. మన బిడ్డలు ఉద్యోగాలు లేవు. మనకు విద్యార్థులకు విద్య దూరం చేశాడు. కాబట్టి ఇవన్నీ మనం బాగుపడాలంటే, మన భవిష్యత్తు బాగుపడాలంటే
ఈ వైసీపీ నాయకులను దూరం చేయాలి, ఓడించాలి. రేపు జరిగే ఎన్నికల్లో మీ దగ్గరకు వస్తారు, 2000 ఇస్తారు, 4000 ఇస్తారు, 5000 ఇస్తారు. అది వాళ్ళ డబ్బు కాదు. మీ గ్రామంలో, మీ కళ్ళ ముందర, మీ వంకల్లో ఇసుక అమ్మిన డబ్బు. మీ గ్రామంలో, మన మండలంలో, మన నియోజకవర్గంలో నాసి రకం మద్యం తయారు చేసి మద్యం ప్రియుడు ఉండే కుటుంబం నుంచి దాదాపు ఇప్పటికి 4 ఏళ్లలో 20,000 రూపాయలు లాగేశాడు ఒక మద్యంలోనే. ప్రాధాన్యతనిచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ తప్ప మరొకటి లేదనేసి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా సిఆర్ రాజన్ గారిని ఇచ్చి ఒక బీసీకి ఇచ్చి గౌరవించింది తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మనమందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అందరూ కూడా బీసీ సోదరులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, అదే మాదిరిగా మన పార్లమెంట్ అభ్యర్థి ప్రసాదరావు గారిని కూడా సైకిల్ మీద ఓటు వేసి గెలిపించి ఈ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు అధికారంలోకి తేవాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక చిన్న విషయం చెప్తాను. మన చిత్తూరు గుడియాతో రోడ్డు ఉంది. చిత్తూరు గుడియాతో రోడ్డు చాలా రోజుల తర్వాత ఈరోజు బస్సులో ఎక్కొచ్చాను. బస్సు ఎక్కిన తర్వాత దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఈరోజు బస్సు ఎక్కి దిగితే బస్సులో ఒక అతను చెప్పాడు, ఏమీ లేదు అదంటే ఆ రోడ్డు కూడా మనకు ఐఓసి వాళ్ళు వేసినారని చెప్తా ఉంటే మనం చేసిన అభివృద్ధి చెప్పుకునే దాంట్లో విఫలమైనామని కూడా, ఇంకా మనం చేసిన అభివృద్ధి ప్రజల్లోకి వెళ్ళలేదని కూడా మాకు చాలా బాధగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఆర్ఎండ్బి మినిస్టర్ సీతారాఘవ్ గారు ఉన్నప్పుడు, యాదమరికి పక్కన పెరుమాలపల్లిలో చెలిపాటి ఎండిపోతుంటే స్ప్రింక్లర్ ఏర్పాటు చేయడానికి వస్తే ఆర్ఎండ్బి మినిస్టర్ కానీ జిల్లా రోడ్డు శాంక్షన్ చేయండి చాలా ఇబ్బందిగా ఉందంటే ఆయనకు అర్జీ ఇవ్వడం జరిగింది. తర్వాత విశాఖపట్నం మహానాడుకి వెళ్ళినప్పుడు సింహాచలం టెంపుల్కి వెళ్తే ఆర్ఎండ్బి మినిస్టర్ వచ్చారు అక్కడికి. సార్ మీకు చిత్తూరు కూడా రోడ్డు శాంక్షన్ చేయమనేసి నేను అర్జీ ఇస్తే మేమందరూ కూడా ఇంతవరకు శాంక్షన్ కావాలంటే మామూలుగా కూడా ఆర్ఎండ్బి చీఫ్ అధికారికి ఫోన్ చేసి అయ్యా వాళ్ళు మహానాడుకు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారు, నాకు ఇబ్బందులు వస్తాయి, ఆ రోడ్డు ఎందుకు పెండింగ్ పెట్టామంటే ఆయన కూడా ఒక 4 రోజులు చేయకపోతే నా నెంబర్ తీసుకోండి, నా నెంబర్ వాళ్ళకి ఇస్తాను, మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి ఒక 4 రోజులు మాట్లాడతారు. విజేంద్ర యాదవ్ గారు, లక్ష్మీపతి నాయుడు గారిని ఇద్దరిని కూడా వేదిక పై రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక పై యాదమూరి మండల ప్రజానికానికి అందరికీ కూడా నాకు నమస్కారాలు. మీరు గమనిస్తే యాదమూరి మండలం కానీ, పూతలపట్టు నియోజకవర్గం కానీ, చుట్టుపక్కల మన చిత్తూరు జిల్లా ఎక్కడైనా కూడా అభివృద్ధి అనే పదానికి నోచుకోకుండా గత 5 సంవత్సరాలు దాడితే గడిచిపోయింది. ఇక్కడ ఉన్న ఏ ఒక్క బీసీ సోదరుడైనా ఈ 5 సంవత్సరాలు సురక్షితంగా కానీ లేదా ఆర్థికంగా కానీ బలపడిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయన్నా? ఎవరైనా కూడా దయచేసి ఎవరైనా బాగుపడ్డావా? గట్టిగా ఎవరైనా బాగుపడ్డావా? జగన్మోహన్ రెడ్డి బీసీల మీద కపటి ప్రేమ చూపిస్తున్నాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సూపర్ స్కీమ్స్ లో బీసీకి అంటూ ఒక పర్టికులర్ చట్టం తీసుకొచ్చి రక్షణ చట్టం కింద బీసీలకి కేవలం సంక్షేమం కోసమే నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకొచ్చారు. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా బీసీల యొక్క అండదండలుగా ఉంటూ బీసీలే దీనికి ముఖ్యం బ్యాక్ బోన్ గా నిలబడిన ఘనత బీసీలకే దక్కుతుంది. అదేవిధంగా బాబు గారు కూడా ఎన్నడూ కూడా బీసీలను ఎప్పుడు కూడా వెనక్కి చూడకుండా ఆయన ఎంతో ముందు చూపు చూసుకుంటూ వాళ్ళందరినీ కూడా ఎంతో ఎంకరేజ్ చేశారు. మీరు గమనిస్తే ఎర్రనాయుడు గారు కానీ, ఈ రోజు అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షులు కానీ, మన జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు కానీ అందరూ కూడా బీసీ కులస్తులకు ప్రయారిటీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. రేపు చూడబోయేది కూడా తెలుగుదేశం పార్టీని. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పక్కన పెడితే ఇక్కడ మన యాదమూరి మండలంలో ఏ ఒక్క నాయకుడైనా సరే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు అందరూ కూడా, కనీసం మన ఊరికి వచ్చే రోడ్డు ఈ దుస్థితికి పట్టినంటే వాళ్ళు ఏమాత్రం పరిపాలించారు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. గట్టిగా ఒకసారి చెప్పండి కూడా మన దేశం తెలియజేయాలి అందరూ కూడా. ఇక్కడ పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని రౌడీజం చేస్తాం, మేము రౌడీలు గుండాలని చెప్పుకునే తప్ప సామాన్య ప్రజలకి ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయాలని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మన అందరం కూడా బీసీ సోదరులైనా మనమైనా ప్రతి ఒక్కరు ఏకకంఠం మీద నిలబడి వచ్చే ఎలక్షన్స్ లో
వైసీపీకి కొట్టే దెబ్బ గోబ ఎలా గెలిపించాలంటే మురళీమోహన్ మెజార్టీలో జిల్లాలో నెంబర్ 1 కావాలని తెలివైన అభ్యర్థి మురళీమోహన్ గారు ఇంతకుముందు రిపోర్టర్ గా ఉండి ఆయనకి రాజకీయ పరిజ్ఞానం ఉంది. రేపు అందరి సమక్షంలో కూడా ఆయన ఇప్పుడు మనందరి ముందు కూడా మాట ఇవ్వాలని కోరుకుంటూ ఆయన ఎమ్మెల్యే అయిన మొట్టమొదటి సంతకం కావచ్చు బాబు గారి దగ్గర, లోకేష్ బాబు దగ్గర వెళ్ళి మరి మన ఈ రోడ్లు శాంక్షన్ చేయించు రావాలని అందరి సమక్షంలో కూడా ఆయన నేను కోరుకుంటున్నాను. ఆయన లేచి అందరికీ మద్దతు తెలపాలి. లేదు తెలపండి ఒకసారి, మా కోసం తెలుపను ఇంకోసారి. అందరూ ఆ మద్దతు తెలుపుతున్నాడు మళ్ళీ కూడా. ఈ విధంగా ఏ ఒక్క చిన్న కార్యక్రమం అయినా కూడా మనందరూ నాయకులు కలుగుతారు. 23కు ముందు మనకు సర్పంచ్ ఇంట్లో పోయి మాట్లాడుకునే దానికి కూడా అవకాశం ఉండదు. వాళ్ళ ఇంట్లో బయట చాలాసేపు కాసుకోండి తప్ప. ఎందుకంటే అందరూ అగ్రవర్ణాల వల్లే ఉండేవాళ్ళు అప్పుడు సర్పంచ్ గా కానీ, రాజకీయ సమితి ప్రెసిడెంట్ కానీ ఇలా ఉండేవాళ్ళు. మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో బయట కాసుకుంటే పెద్దలకి, వేదిక ముందున్నటువంటి పెద్దలకి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పక్షాన అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నాం. ఒక మనిషి రాక్షస స్వార్థం అనేది మనిషిని కొంతవరకు కూడా పక్కదారి పట్టించదు. మూర్ఖత్వంగా మారి ఆ మూర్ఖత్వం అనేది కిరాతకంగా మారితే దాని రూపమే జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో సొంత తండ్రితో పుట్టినటువంటి తమ్ముణ్ణే హత్య చేస్తే రాజకీయాల కోసం ఏ విధంగా వాడుకున్నాడో మీరు చూశారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడికి వస్తున్నాడు, ప్రచారానికి పర్మిషన్ తీసుకున్నాడు, ఈసీ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్నా, రెవెన్యూ వాళ్ళ పర్మిషన్ తీసుకున్నా, ఫైర్ పర్మిషన్ తీసుకున్నా, పోలీస్ పర్మిషన్ తీసుకున్నా, అన్ని డిపార్ట్మెంట్ల పర్మిషన్ తీసుకుని ఇక్కడికి వస్తే కరెంటు కట్ చేశాడు. ఈ కరెంటు కట్ చేయడం వల్ల ఇక్కడ కూర్చున్నటువంటి 1500 మంది ఇబ్బంది పడరా తెక్కనాయాలా? ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఎండకు ఎండి పొలం పనుల్లో మాడిపోయి ఇంటి కింద వచ్చి చల్లగా పడుకొని ఫైనాన్స్కొని పడుకుందామంటే పడుకొని కూడా చేసావు. మమ్మల్ని కట్టడం చేయడం కోసం కొన్ని వందల గ్రామాల్ని ఇబ్బందుల్లో పెట్టినటువంటి మూర్ఖుడు జగన్. నిజమే కాదా? ఈ పీడల్లో లైన్ ఆఫ్ చేస్తే మనం ఒక్కరే ఇబ్బంది పడతాం అనుకుంటున్నారా? ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడతాయి? నీ రాక్షసత్వానికంటే అధికారులు కూడా నేను ఒకటి కోరుకుంటున్నా, ఇన్ని పర్మిషన్లు తీసుకుని ఇక్కడికి వస్తే ఒక్కసారి ఒక లైన్ లో ఒక ఫీడర్ ఆఫ్ చేయాలంటే దానికి బలమైనటువంటి కారణాలు ఉండాలా. మీకు నిజాయితీ ఉంటే సూమట్టుగా రేపు మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో రేపు ప్రకటన చేయండి, పలానా కారణం వల్ల పలానా ప్రమాదం జరిగింది, ఏమన్నా ఉరుములు వచ్చాయా, మెరుపులు వచ్చాయా, పిడుగులు పడ్డాయా, గాలి వాన వచ్చిందా, ఎందుకు కరెంట్ ఆఫ్ అవుతుంది? సిగ్గులే. బీసీలు ఏకమైతే ఓరలేకపోతున్నారా? ఇది ఆలోచించాలా. బీసీలు ఏకమైతే ఓరవన్నారు వీళ్ళు. బీసీలు ఏకమైతే మహాశక్తిగా మారుతారు. బీసీలు ఏకమైతే తొక్కి నాడదీస్తారన్న భయం అవుతుంది. కరెంట్ ఆఫ్ చేయడం. ఈ రోజు నా తమ్ముడు నిత్య తన ఊర్లో, తన ప్రాంతంలో నేను సౌండ్ సిస్టమ్ పెట్టి 24 గంటల టైం లేదు, నిత్య నువ్వు ఇది ఏర్పాటు చేయాలంటే ఇదంతా ఎంత అని చెప్పి ఆయన ఈ రోజు ఏర్పాటు చేస్తే దాన్ని ఎదుర్కోలేక, ఈ జనాన్ని ఆపడానికి శక్తి లేక, ఈ జనం ఆగరని తెలుసుకున్నాక లుచ్చా పనులు చేస్తున్నారు వీళ్ళు. ఇలాంటి లుచ్చా పనులు చేస్తే భూమి కుయ్యమైనట్టుగా ఓటర్ల సమాధానం చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? నేను అడుగుతున్నా. పెద్దలు మిత్రులు తల, ఈ ప్రాంతానికి తల, నాకు కూడా ఆయన తల. భవిష్యత్తులో నేను చదువుకుని జర్నలిజంలో ఉంటూ 10 మందికి ఉపయోగపడాలన్నటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా నిలబెట్టినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. వాస్తవానికి మన సిఆర్ రాజన్న చెప్పినట్టుగా ఎమ్మెల్యేలుగా నిలబడాలంటే ఆస్తులు, అంతస్తులు, కోట్లు, భూములు ఉండాలన్నటువంటి రోజులు ఇవి. మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో నిలబడాలంటే వాడు ఖచ్చితంగా గుట్కా బెచ్చనై ఉండాలా,
లేకపోతే గంజా బ్యాచ్ అన్న ఉండాలా, స్మగ్లర్ అన్న ఉండాలా, రేపిస్ట్ అన్న ఉండాలా, గంట అరగంట అడిగేవాడన్నా ఉండాలా, లేకపోతే ఆడవాళ్ళు అయితే బూతులు తిట్టేవాడన్నా ఉండాలా. ఇలాంటి క్యారెక్టర్ ఉండే వాళ్ళు ఎమ్మెల్యే అవుతున్నటువంటి రోజుల్లో ప్రజలకు మంచి చేసే ఆలోచన ఉన్నవాడిని ఎమ్మెల్యే చేయాలా, ఎంపీలు చేయాలా, జెడ్పీటీసీలు చేయాలా, జెడ్పీ చైర్మన్ చేయాలన్నటువంటి ఆలోచన ఇంకా సజీవంగా బతికి దాన్ని చూపిస్తూ నిరూపిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అదే ఆలోచన కలిగినటువంటి జనసేన పార్టీ కూడా తోడైంది, భారతీయ జనతా పార్టీ కూడా తోడైంది. మనం ఒక్కటే గుర్తు పెట్టుకోవాలా, బీసీలుగా మన ఈ రాష్ట్రంలో ఎవరు మనకు తోడుగా నిలబడతారు, ఎవరు మనకు అండగా నిలబడతారు అన్నటువంటి ఆలోచన మనం చేసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరి భూములు లేకున్నారే ముస్లింల్లో సౌండ్ పార్టీ ఉంటాడు. ఎందుకంటే సౌండ్ పార్టీ ఉండకూడదు. ఒక 2 ఎకరాలు 3 ఎకరాల పొలం ఉడికన్నా బీసీకి ఉంటే పక్కన ఫిట్టింగ్ పెట్టి లాగేసుకోవడం. నిన్న కాక మొన్న కడప జిల్లాలో ఒక కుటుంబం వీళ్ళ దాష్టీకానికి బలైపోయి ఆత్మహత్య చేసుకునేది. ఎన్ని కుటుంబాలు ఆత్మహత్య చేసుకోవాలా, ఎంతమంది వీళ్ళ దాష్టీకానికి బలైపోవాలా, మనమందరం కూడా ఆలోచించాలా. బీసీల కోసం ఈ దేశంలో బీసీ ముఖ్యమంత్రులు ఉన్న చోట కూడా రక్షణ చట్టం తేలేదు. రక్షణ చట్టం కోసం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వచ్చిన తొలి రోజు అసెంబ్లీలో చట్టం చేసి బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తారని చెప్పి 6 హామీల్లో ఒకటి ఇవ్వడం జరిగింది. అసలు బీసీల రక్షణ చట్టం కదా, ఈ రోజు మీకు బీసీల రక్షణ చట్టం ఎందుకు కూర్చుంటుందని యథానాయంలో కొంతమంది అడగచ్చు. మీరు చెప్పండి, 1983 నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాలు పరిపాలించాడు. కానీ ఒక దుర్మార్గుడు, మనం పురాణాల్లో చూసుంటాం, నరకాసురుడని, లేకపోతే ఇడుంబాసురుడని, లేకపోతే 50 ఏళ్ళు 70 ఏళ్ళు ముసలు చేతులు ఆస్తుంటే వాడు ఎవడో కూడా వచ్చి నాది భూములు లేకున్నట్టుగా వీళ్ళు కూడా నువ్వు 5 నిమిషాలు ఎక్సీడ్ అయ్యామని చెప్పేసి నోటీస్ ఇచ్చేసి ఏ దోవలు వెళ్ళిపోతారో వైసీపీ వాళ్ళు వచ్చి దాని మీద కేసు వేసుకుంటారు. అంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఈరోజు కరెంట్ డిపార్ట్మెంట్ ను వాడుకున్నట్టుగానే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకొని మనల్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి బీసీలందరూ ఏకమవ్వాల్సినటువంటి రోజు ఆసన్నమైంది. బీసీల తడాక చూపించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి బీసీలందరూ కూడా తెలుగుదేశం పక్షాన్ని నిలబడాలా, సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా సవినీయంగా వేడుకుంటూ ఉన్నా. ఈరోజు బీసీలకు ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులో ఇప్పటికి కూడా ఎవరు ప్రయాణిస్తున్నాం, మనమే కదా ప్రయాణిస్తున్నాం. బీసీలు పేదవాళ్ళు కదా ప్రయాణిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల బీసీలకు ఉపయోగం ఉందా లేదా? బీసీలు అనేటువంటి మనం లబ్ధి పొందుతామా లేదా? ఈరోజు మన బిడ్డల కాలేజీలకు పోవాలన్నా, మనం ఎక్కడన్నా బయట ప్రయాణాలు చేయాలన్నా, లేదా మన ఆడవాళ్ళన్నా ఫ్యాక్టరీలో పనిచేయాలన్నా వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రతి బీసీ కుటుంబము కూడా బాగా ఇబ్బంది పడుతున్నది బిడ్డల చదువుల కోసం. అలాంటిది తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు నేను సమకూరుస్తాను, మీ బిడ్డలు చదివించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఎక్కడో ఇంటర్నేషనల్ స్కూల్లో బోర్డింగ్ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఇది కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే ఆడబిడ్డల కోసం ఒక నిధి ప్రతి నెల 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఆడబిడ్డ నిధి నుంచి నెలకు 1,500 రూపాయలు రావడం వల్ల మనకు ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ పేరుతో బీసీలు ఇంకా కూడా మామూలుగా నీళ్లు తెచ్చుకుంటున్నాం, లేకపోతే పక్కన బోరుగా నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితులు లేకుండా ప్రతి ఇంటికి కూడా ఉచితంగా కుళాయి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే యువకరం నిధి కింద ప్రతి ఇంట్లో కూడా చదువుకొని ఉద్యోగం రానటువంటి ప్రతి బిడ్డకి, ఆడబిడ్డైనా మగబిడ్డైనా నెలకు 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తేవడం జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి చట్టంతో పాటుగా జరిగింది. అంటే మనం బీసీల కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశంతో పాటు ఇప్పుడు జనసేన, బీజేపీ కూడా ఉంది. కాబట్టి ఈ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి
నన్ను అదేవిధంగా ఎంపీ అభ్యర్థిని ఆశీర్వదించమని మిమ్మల్ని అందరూ కూడా చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే అదేవిధంగా పద్ధతులు పనిచేసి సతీష్ వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. సతీష్, రవి, బాబు, నిపుణు, వినోద్ కుమార్, వినయ్, చతురం వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాన్ఫరెన్స్ తెలుగుదేశానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మహేంద్రరావు గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. మంచి బైక్ అంతా ఇచ్చేయండి బా. కొంచెం అట్టుకొచ్చాయి బాబు. ఏం ఫోటోలు సరిగా రాదు అందుకని. రంజిత్ వెనక్కి వచ్చే. నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హో బీసీ. అదేవిధంగా చాలా కప్పి సన్మానిస్తారు. అదేవిధంగా సంగీతం కూడా మానేసి చాలా కప్పి సన్మానిస్తారు. అదేవిధంగా కూడా ನೀವು ನಮ್ಗಿಂತ సంఘటనకు సేవకర్తలు సన్మానిస్తారు. అదేవిధంగా గిరిజన నాయకులు కూడా సంఘటన కూడా శ్రీ గిరిజన బాబుని ఐదేళ్ల పార్టీ పంపించేలా సన్మానిస్తారు. అదేవిధంగా లతాకుని కూడా సన్మానిస్తారు. అదేవిధంగా సునీలన్న మన యాదవ మండలికి మంచి ఆత్మీయుడు సునీలన్న సన్మానించవలసిందిగా కోరుతున్నాం.